నేను కూడా అయ్యయ్యో అరే నేను కాదా నేను కూడా చెంచి నన్ను నిజంగా మీరు సీరియస్లీ నన్ను జబర్దస్త్ లో చూసి శారీలు కట్టుకుని అక్కడ అప్పుడే పెళ్ళి ఐ వాజ్ స్టార్ట్ అప్పుడు 16 years లోనే స్టార్ట్ చేశానండి. అవును, దానివల్ల నాకు కూడా అదే ఉంటుంది బ్రో. ఇప్పుడు చాలా మంది మా అన్నకి నేను అక్క అనుకుంటారు, మా అన్న తమ్ముడు అనుకుంటారు చాలా మంది. కొంతమంది ఇంటర్వ్యూలో డైరెక్ట్ అడిగేస్తారు అవును మీ తమ్ముడు అని చెప్పి అడిగేస్తారు, బ్రో అన్న అని చెప్పి నేను కరెక్ట్ చేసుకోవాలి. నిజం, నన్ను చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు, మీకు పెళ్ళి అయిపోయింది కదండి పిల్లలు అంటారు. ఎప్పుడైంది నాకు తెలియకుండా ఎప్పుడైంది నాకు చెప్పండి, నా మొగుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి ఎత్తుక్కుంటానంట. అలా నాకు జబర్దస్త్ ఆ ఇంపాక్ట్ అలా పడిపోయింది. హౌస్ వైఫ్ క్యారెక్టర్స్ అవి చేసి 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 సో ఈ అమ్మాయి ఆంటీ అని ఒక పడిపోయింది. నిజంగా లేదురా సీరియస్లీ ఆ లుక్ పడిపోయింది. రే కాదమ్మా నేను జంజీ బ్యాక్ అమ్మాయినే నేను. ఎస్ అంతే కదా. మీ అన్నయ్య కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసలు ఆయన సినిమా ఉందంటే చాలు ఆయన ఫ్యాన్స్ లెవెల్ ఇది చేస్తుంటారు. అన్నయ్యతో డైరెక్షన్ చేసే అవకాశం ఉందా? ఆయన ఎవరి మాట వినరండి, ఎవరి మాట వినరు, మనిషి మాట అసలు వినరండి. ఆయనకు నచ్చితే అంటే ఇప్పుడు నేను రాసిన స్టోరీ ఆయనకు నచ్చితే డెఫినెట్లీ మేబీ చేస్తారేమో. బట్ యాజ్ ఐ సెడ్ నేను ఒక ఫ్రెష్ ఫేస్తో వెళ్దాం అనుకుంటున్నాను. బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ నేను నిజంగా ఒక మంచి స్క్రిప్ట్ రాసి స్టార్ హీరో అయితే నేను ఎవరిని కాసేస్తున్నాను. పెద్ద పెద్ద కోరికలు అవన్నీ ఇప్పుడు ఒక చిన్న సినిమా ఫస్ట్ సినిమాతో ఇదైందంటే నెక్స్ట్ అలా మన టాలీవుడ్ లో ఆ ఎంకరేజ్మెంట్ అయితే ఉంది కదా. చిన్న సినిమా అరే మంచి చిన్న బడ్జెట్ నాకు పర్ఫార్మెన్స్ వైజ్ ఆఫ్ కోర్స్ చెప్పాను రామ్ చరణ్ గారు అండ్ నాని గారు. నా మోస్ట్ ఫేవరెట్ యాక్చువల్లీ ధనుష్, తమిళ్ నాకు చాలా ఇష్టమైన. తమిళ్ వెళ్తున్నారు కాబట్టి చెప్పలేము మంచి హీరోయిన్ గా. బట్ యా మేబీ అంటే మోర్ దెన్ వాళ్ళని డైరెక్ట్ చేయడం అది ఇది కాకుండా వాళ్ళు ఎలా ఉంటారు, యూనో హౌ డు దే టేక్ బికాస్ వీ కీప్ హియరింగ్ అలాట్ వాళ్ళ గురించి చాలా వింటూ ఉంటాం. యూనో డైరెక్టర్స్ యాక్టర్స్ వాళ్ళు ఒక డైరెక్టర్ ఏం చెప్పినా సరెండర్ అయిపోయి చేసేస్తారు రామ్ చరణ్ గారు అని చాలా చాలా దగ్గర విన్నాం. సో ఐ వాంట్ సీ హౌ దే ఆర్, అంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ క్రాఫ్ట్ పట్ల వాళ్ళకున్న డెఫినెట్లీ వాళ్ళకి చాలా డెడికేషన్ ఉంటుంది. సో అది చూసి చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. సో మోర్ దెన్ డైరెక్టింగ్ ఐ వాంట్ సీ హౌ దే వర్క్ ఆన్ సెట్. సో మేబీ సత్య గారు అంటే టాలీవుడ్లో ఏంటంటే తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేసుకోరు అనుకుంటారు. ఇది ఎంతవరకు ఉంది, మీకేమైనా అట్లా అనిపించిందా? లేదండి అట్లేం లేదు. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు కదా యాక్చువల్లీ. సో వాళ్ళు ఉండడం బట్టే, వాళ్ళ అవకాశాలు ఇవ్వడం బట్టే నేను ఇప్పుడు మంచి ఫిలిం, ఇప్పుడు వెంకటరామయ్య గారి తాలూకాలో కూడా మంచి క్యారెక్టర్ మంచి రోల్ చేయడం కారణం మన టాలీవుడ్ ఎంకరేజ్మెంట్తోనే. అంతే. సమ్ టైమ్స్ డేట్స్ అవన్నీ అడ్జస్ట్ అవ్వక మనకి క్లాష్ అయ్యి ఇంకొక మూవీ నుంచి మనకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, బట్ ఆ డేట్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. సో దాని గురించి కొన్ని మూవీస్ వదులుకోవాల్సి వస్తుందేమో తప్ప. ఈ మధ్య అలాంటి పెద్ద మూవీ హిట్ మూవీస్ ఏమైనా వదులుకున్నారా? హిట్ మూవీస్ అంటే ఉందండి, అంటే ఇంకా రిలీజ్ కాలేదు మన. సో ఒక మంచి ఫిల్మే ఇంకా రిలీజ్ కాలేదు. సో అదొకటి మిస్ అయ్యాననే ఫీల్. ఎందుకంటే అనగనగా ఒక రాజు మూవీ చేసా, అప్పుడు ఆ టైంలో 2-3 మూవీస్, హ్యాపీ జర్నీ కూడా అడిగారు నన్ను. సో దాంట్లో కూడా మిస్ అయింది క్యారెక్టర్. దానివల్ల ఇంకొక 2-3 మూవీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇలా చేసుకుంటుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ఇలాగే వచ్చేస్తుంటాయి. మీ డ్రీమ్ హీరోయిన్ అవ్వాలి కదా, మరి అది ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు? అదే అండి, అంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చా. నాకు మెయిన్ గోల్ ఉంటుంది ఖచ్చితంగా, ఒక అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ వస్తే హ్యాపీ. అంటే నాకు స్పెషల్లీ నాకు ఒక మూవీ ఓటీటీ ఫిలింలో అయినా మనం చెయ్యాలి అనే ఒక కోరిక నాకు ఉంది. బట్ దానికోసం అని చెప్పి క్యారెక్టర్స్ని వదులుకుంటూ క్యారెక్టర్స్ని ఇది చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు అనమాట. బికాస్ నాకు వర్క్ చేయడం చాలా ఇష్టం. ఖాళీ కూర్చోలేను నేను. 365 days నేను వర్క్ చేయాలి. అది ఏ క్యారెక్టర్ అవని అది నాట్ ఏ ఇష్యూ. బట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మెయిన్ లీడ్ కోసం ఎంత వర్క్ చేయాలో ఎంత కష్టపడాలో దాని గురించి కూడా ఆలోచిస్తాను అనమాట. అంతే.